ఓం శ్రీ గురుభ్యోం నమ. శ్రీ బుద్ధ భగవానుని పాదపద్మములకు అనేక దండ ప్రణామములు తెలియజేస్తూ అఖండ భారతీయులందరికీ వైశాఖ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే మనకి అందరికీ తెలుసు 12 పౌర్ణాలు వస్తాయి, కానీ అందులో వైశాఖ పౌర్ణమి అనేది బుద్ధుడికి ప్రత్యేకించి కేటాయించబడింది. కారణం ఏమిటంటే బుద్ధ భగవానుడు జన్మించినది అదే రోజని, ఆ తర్వాత ఆయన కుటుంబం నుంచి వైరాగ్య భావనతో కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటిది పౌర్ణమి రోజేనని, ఆ తర్వాత ఆయన జ్ఞానోదయం అయినటువంటి రోజు ఇదే వైశాఖ పౌర్ణమి అని, ఆ తర్వాత ఆయన బోధనలు మొదలుపెట్టినది కూడా వైశాఖ పౌర్ణమేనని, ఆ తర్వాత ఆయన శరీరాన్ని విడిచి అంటే కైవల్యం పొందటం, వాళ్ళ భాషలో బుద్ధుని యొక్క గ్రంథంలో మనం మోక్షం లేక ముక్తి అన్నట్లుగా వారు యొక్క కైవల్యం పొందినటువంటిది కూడా ఈ వైశాఖ పౌర్ణమేనని చెప్పి, అందుకే బుద్ధుడికి పౌర్ణమి రోజే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించడం జరుగుతుంది. కానీ అదే తారీఖు ఎట్లా అంటే సంవత్సరాలలో వచ్చేటువంటి మార్పుల్లో వచ్చే ఆ వైశాఖ పౌర్ణమే ఇవాళ మనం సహజంగా ఏదైనా కుటుంబంలో పనిచేయాలన్నా ఒక సెంటిమెంట్గా పెట్టుకొని ఇది ఆ పౌర్ణం నాడు మనం ఆ పని చేసాం, రేపు వచ్చే పౌర్ణం కల్లా మనం ఈ పని సాధించాలి అనుకున్నట్లుగా ఆయన కూడా ఆ పౌర్ణాన్ని ఆయా దశల్లో అనుకుంటూ ఆ విధంగా సాగించాడేమో అని నాకు అనిపించింది. అట్లా ముఖ్యంగా మనకు తెలిసినటువంటిది ఏంటంటే ఆయన ఈ యొక్క వైశాఖ పౌర్ణమి అనేది బుద్ధ భగవానునికి ప్రతీకగా ఈ యొక్క భారతదేశంలో భారతీయులందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మతాలలో ఇలా 3వ మతంగా ఇలా బుద్ధ భగవానుని యొక్క ఖ్యాతి కీర్తింపబడతా ఉంది. ఏమిటి ఈయన చేసినటువంటిది అంటే, బుద్ధ భగవానుడు మన గయలో జన్మించి ఆయన కుటుంబ పరంగా పుట్టుకతోనే రాజుగా జన్మించి తల్లిదండ్రులు పుట్టుకతోనే మహారాజుగా మరి ఆయన జన్మించడం జరిగింది. ఆ తర్వాత మరి శుద్ధోదన మహారాజు మాయాదేవికి ఆయన జన్మించడం, ఆ తర్వాత చిన్న వయసు నుంచి అనేక రకమైనటువంటి అస్త్ర శస్త్ర శాస్త్ర విద్యలన్నీ కూడా ఆయన అధ్యయనం చేసి క్షత్రియుడిగా 8 మంది పండితుల సమక్షంలో ఆయన విద్యాభ్యాసం అంతా పూర్తవుతుంది. ఆ విధంగా ఆయన అవన్నీ చేసి తర్వాత మరి వివాహం కూడా జరిగిన తర్వాత యశోద అనేటువంటి మా తల్లితో మరి వివాహం జరిగిన తర్వాత వాళ్ళకు ఒక కుమారుడు కూడా జన్మించాడు, రాహులుడు. అలా జన్మించిన కొద్ది రోజులకే వారికి అనేక రకమైనటువంటి ఒక పరంగా వివాదాలు వచ్చి వివాదాల నుంచి బయటికి పోయినట్లుగా, రెండోది వైరాగ్యం వచ్చి ఆయన కుటుంబాన్ని విడిచి బయటికి వెళ్ళినట్లుగా మనకి 2 రకాల చరిత్రలు కనపడతా ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ ఆయన కుటుంబం నుంచి ఈ సృష్టిలో ఈ వ్యత్యాసాలు ఏమిటి? అందరూ మానవులే, కానీ ఒకడు పుట్టుకతోనే కోటేశ్వరుడుగా పుడుతుండు, ఒకడు పుట్టుకతోనే సుఖంగా జీవిస్తుండు, ఒకడికి తినడానికి 5 ఏళ్ళు కడుపులోకి పోవట్లేదు, బక్కచిక్కిపోతున్నాడు. కారణం వాడికి తిండి లేదు. కారణం ఏమిటి? ఒకడు శ్రమ చేస్తూ ఉన్నాడు, ఒకడు శ్రమని దోపిడీ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వ్యత్యాసం ఏమిటి అనేటువంటి ఒక రకంగా మన వాళ్ళు పూర్వం కమ్యూనిస్టులాగా ఈయన ఒక రకమైనటువంటి శ్రమ దోపిడీలు ఇవన్నీ భౌతికమైనటువంటి విధానం అంతా చూసి ఈయన చాలా బాధ కలుగుతూ ఉండేది. చాలా వృద్ధులు కనపడతా ఉండేవాళ్ళు, కుష్ఠరోగులు కనపడతా ఉండేవాళ్ళు, అనేక రకమైనటువంటి శారీరక వీతి బాధలు, మానసికమైనటువంటి రుగ్మతులు, వీటన్నింటినీ చూస్తా ఎందుకో మనసు మెత్తగా అయిపోయి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఆ విధంగా అనిపించినప్పుడు అసలు వీటన్నింటి కారణం ఏమిటి, సత్యం ఏమిటి, ధర్మం ఏమిటి అని తెలుసుకోవాలని ఆయన బయలుదేరి చక్కగా మరి అనేక రకమైన భారతదేశంలో పెద్ద పెద్ద ఆశ్రమాలు, గురువులు, మఠాలు వీళ్ళందరినీ కలిశాడు. అన్ని విషయాల మీద పరిశోధనలు దగ్గర 14 సంవత్సరాలు ఈ అభ్యాసం అంతా చేశాడు. తర్వాత అప్పటికి ఆయన మనసు సంతృప్తి చెందల. అందుకని ఒంటరిగా కూర్చొని అడవిలో మరి యొక్క బోధి వృక్షం కింద 6 సంవత్సరాలు నిర్విరామమైనటువంటి వైరాగ్య సాధన చేశాడు. అంటే రోజుకి ఒక్క మెతుకు అన్నం మాత్రమే తిన్నట్లుగా, ఒక చుక్కే మంచినీళ్ళు తాగినట్టుగా దేహాన్ని బాగా శుష్కింపజేసి విపరీతమైనటువంటి సాధన చేసి మనసు మీద మనసు పెట్టి విపరీతమైనటువంటి రోజుల్లోనే ధ్యానాలలోనే గడిపేసిండు. బుద్ధుడని కానీ మన ధ్యాన సింబల్ కనబడింది. ధ్యానం అంటే ఏమిటంటే ధ్యానం చూసేది కాదు, చేసేది కాదు, చూసేది. అంటే చేసేవాడికి కూడా సాక్షిగా ఉండి చూసేదే ధ్యానం అని చెప్పి ఆయనకు అర్థమైంది. ఆ విధంగా అయిన తర్వాత ఆయనకు పూర్ణమైనటువంటి జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని మళ్ళీ తిరిగి జ్ఞానంలో ఆయన ఏం కనుక్కున్నాడు?
ఈ సృష్టి అంతా నడిపేది ఏదో ఒక దైవశక్తి ఉన్నది. ఆయన పేరు పెట్టలా దేనికి. ఇప్పుడు మనం పరమాత్మ అని, భగవంతుడు అని, దైవం అని రకరకాల పేర్లు పెట్టుకున్నాం. లేకపోతే హరి అని, శివ అని మనం ఈ పేర్లు పెట్టుకున్నాం సాకార రూపంలో. కానీ ఆయన ఏ పేర్లు పెట్టకుండా పాత విధానం మొత్తాన్ని పక్కన పెట్టి కొత్తగా ఇదంతా కూడా సృష్టి జరగటానికి, మనిషి వృద్ధి చెందటానికి, తిరిగి లయం కావడానికి అనేది ఒక శూన్యమైనటువంటి చైతన్యం ఒకటి ఉన్నది. అంతే తప్ప దీనికి ఏమి ఆధారం కాదు. కాబట్టి దానితో మనకు ఎలాంటి పని లేదు. మానవుడుగా ఎట్లా బ్రతకాలి, మానవత్వాన్ని ఎట్లా పెంపొందించాలి, మానవత్వంలోనే అసలైన దైవత్వం ఉన్నది అని చెప్పి పూర్ణంగా నమ్మి ఆయన యొక్క ధర్మాన్ని ఎట్లా ప్రచారం చేయాలని చెప్పి ఆయనకు తోడు 4 శిష్యులు ఉంటే వాళ్ళను కూడా ఎంటబెట్టుకొని వాళ్ళతో పాటు భారతదేశం మొత్తం తిరుగుతా ఈ రకమైన ధర్మాన్ని ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఏమిటి ఆయన చేసిన ఆయన జీవిత సారాంశం అంతా ఏమర్థమైందంటే ఆయన 3 సూక్తుల్లో పొందుపరిచాడు. ఏమిటా 3 సూక్తులు? బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అంటే బుద్ధం అంటే సత్యాన్ని తెలుసుకో, ధర్మంగా జీవించు, సంఘాన్ని ప్రేమించు. ఈ 3 యొక్క సూత్రమే. కారణం ఏమిటి? బుద్ధం అనేది సత్యం తెలియకపోవటం వల్ల మనిషి అనేక రకమైనటువంటి బాధలకి వీటన్నిటికి లోనవుతా ఉన్నాడయ్యా. సత్యం ఎవరికైతే ఎరుగపడిద్దో, సత్యం తెలిసిన వాడు ఇక వేరే తప్పులు చేయాల్సిన అవసరం లేదు. సత్యం పూర్ణమైన పరమార్థిక సత్యం తెలిసిన వాడు అన్నింటికి అతీతంగా జీవించగలుగుతున్నాడు. ఏ దుఃఖం అతనికి అంటట్లేదు అనేది ఆయన కనుక్కున్నాడు. అందుకని ఆ సత్యం తెలియాలంటే ఎవరికి తెలిసిద్ది? ధర్మంగా జీవించాలి. ధర్మంలో అనేక రకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. నీతో నీవు గడిపే ధర్మం ఉన్నది, నీలో నీకు ప్రవేశించాలి. దానికి బుద్ధుడు అనేక రకమైనటువంటి మార్గాలను పొందుపరిచి సాధనకి అష్టాంగ యోగం అని చెప్పి ఒక 8 రకాలుగా యమ, నియమ, ఆసనం, ప్రత్యాహారం ఇట్లా అనేక రకమైనటువంటి 8 సమాధితో ముగింపు జరిగింది. అంటే ఈ రకమైన సాధనలు 1 by 1 చేసుకోండాయా. ఈ సాధనలకు తోడు కానీ మూలం మాత్రం ఈ 3 చరణాలే ముఖ్యం. వీటిని 3 చరణాలు అంటారు. అంటే బుద్ధం శరణం, ధర్మం, సంఘం. ఇట్లా ధర్మంగా జీవించాలి. సంఘాన్ని ఎందుకు ప్రేమించాలి అంటే సంఘంతోనే మన జీవితం అంతా ముడిపడి ఉన్నది. మనందరం వేరుగా లేం. ఇదంతా ఒకే భూమి. ఈ భూమి మీద మనం ఒక అనేక రకమైనటువంటి 84 లక్షల జీవరాశుల నుంచి మన పెద్దలు వీళ్ళందరూ చెప్తా ఉంటారు. అలాగే 84 లక్షల జీవరాశుల్లో మానవుడు అనేది ఒక జాతి. ఆ జాతి ఐకమత్యంగా ఉండాలి అంటే మనిషి ప్రేమించాలి. ఒకరి జీవితం ఇంకొకరి జీవితంతో ముడిపడి ఉన్నది. నీవు సుఖంగా ఉండాలంటే నలుగురిని సుఖపెట్టాలి, నీవు ఆనందంగా ఉండాలంటే నలుగురిని ఆనందపరచాలి. కాబట్టి నీవు పండించేది ఇంకొకరికి చేరాలి, ఇంకొకరి పని నీకు అందాలి. ఇట్లా మొత్తం మిళితమై ఉన్నది సృష్టి అంతా కూడా. కాబట్టి మనందరం కూడా ఒకటే అనేటువంటి భావన కలగాలి. సంఘాన్ని నువ్వు ప్రేమించాలి, సంఘం పట్ల నీకు బాధ్యత వహించాలి, నీకు ఇవన్నీ ఉండాలని చెప్పి ఆయన గొప్ప ఒక విప్లవాన్ని సృష్టించాడు. కారణం ఏమిటి? ఈయన తీసుకున్నటువంటి 3 చరణాలతో పాటు ఈయన పూర్ణమైనటువంటి దేశభక్తుడు. దేశభక్తి ప్రచారంలో నిమగ్నుడైండు. అంతేకాదు దేశభక్తితో పాటు చక్కగా ఆయన బ్రహ్మాండంగా మరి ఆ యొక్క జ్ఞానామృతాన్ని అంతా కూడా భారతదేశం మొత్తం తిరిగి అనేక రకమైనటువంటి అంతకుముందు ఉన్నటువంటి పాత ఏ మహాత్ములు వచ్చినా ఇంకొక సిద్ధాంతాన్ని నాశనం చేశాడు అని అంటాం మనం. కానీ వాళ్ళు వచ్చిన కారణం ఏమిటంటే ఏ సిద్ధాంతం అయినా ఒక గొప్ప సిద్ధాంతం రూపకల్పన జరిగినప్పుడు అది ఆయన ఉన్న తర్వాత అది అనేక రకమైన మార్పులు చెంది అది మళ్ళీ వంకరదారికి వక్రీకరించబడి పక్కదారికి ప్రయాణం చేస్తున్నది అని చెప్పి మహాత్ములంతా దాన్ని కనిపెట్టారు. బుద్ధుడి కంటే ముందున్నటువంటి మన గొప్ప సిద్ధాంతాలన్నీ దెబ్బతిన్నాయి. మూఢాచారాలు, దురాచారాలు, అనాచారాలు ఇవన్నీ పెరిగినాయి. మనిషిగా చూడటం లేదు. వ్యత్యాసం మగ ఆడ వ్యత్యాసాలు ఉన్నాయి. అనేక రకమైనటు యజ్ఞాలు, బలులు, యాగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నువ్వు ఇంకొక జీవిని హింసించి నువ్వు సుఖపడలేవు. అహింసా సిద్ధాంతాన్ని బోధించిండు. శాంతి తత్వాన్ని ప్రజలకు అందింపజేసిండు. ప్రేమతత్వాన్ని, నిజమైన ప్రేమతత్వాన్ని రుచి చూయించాడు ప్రజలకి. ఇవన్నీ ఆయన తీసుకొచ్చాడు. అవన్నీ తీసుకొచ్చేసరికి మనకి అంతకుముందు మరి లేవా అంటే ఉన్నాయి, కానీ అవన్నీ కనుమరుగయ్యి చెప్పిన విధానం అంతా పక్కదారి పట్టింది. అలాగే బుద్ధుడు వచ్చిన తర్వాత ఇవన్నీ ఏ పేరు ఊరు లేకుండా ఈయన మొత్తం ఒక రకంగా మళ్ళీ సరిచేయటం జరిగింది. సరిచేసిన తర్వాత బుద్ధుడు ఉన్నప్పుడే చెప్పడం జరిగింది, ఇది నేను ఎంత సరి చేసినా ఇది ఒక 500 సంవత్సరాలు నిలిచిద్ది, ఆ తర్వాత ఇది మళ్ళీ పక్కదారి పోద్ది అన్నాడు. నిజంగానే 500-600 సంవత్సరాల తర్వాత బౌద్ధత్వం అంతా దెబ్బతిన్నది.
దెబ్బతిన్న తర్వాత మనం శంకరాచార్యులు వచ్చి చక్కగా మరి శంకరాచార్యులు మళ్ళీ ఇదంతా సరిచేయాల్సి వచ్చింది. ఇట్లా ఏ మహాత్ములు వచ్చినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా అంత మానవత్వం, ప్రేమతత్వం, దైవత్వం వీటన్నింటిని ముఖ్యంగా అందరిలో మెలుకొలిపి ఈ యొక్క జీవి సుఖంగా సంతోషంగా జీవించడమే ముఖ్య లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యాలకు అనుగుణంగా నువ్వు నడుచుకోవాలంటే ప్రతి జీవి సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మంగా జీవించాలి, సంఘంతో మమేకమయ్యి అందరినీ తన వారిగా ప్రేమిస్తూ అందరి అవసరాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి అని చెప్పి ఏ మహాత్ములు చెప్పినా అదే మాట. అందులో బుద్ధుడు ఒక గొప్ప విప్లవంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా అనేక రకమైనటువంటి బౌద్ధ పీఠాలన్నీ స్థాపించి మన భారతదేశంలో అమరావతిలో బ్రహ్మాండంగా ఇవన్నీ కూడా మనకు సస్యశ్యామలం చేసినట్లుగా మనకు కనపడతా ఉన్నది. ఆ రకంగా మానవతా విలువలు పెంపొందించడంలో ఆయన పూర్తిగా సన్యాసం తీసుకొని సన్యాస దీక్ష ద్వారా అనేక రకాలుగా దీక్షలు ఇచ్చి అందరిని కూడా ఆయన వైపు తిప్పుకొని ఆ జనాలను మళ్ళీ ప్రపంచం వైపు మళ్లించి ప్రపంచ శాంతిమయం చేసినటువంటి శాంతి కామికుడు మన బుద్ధ భగవానుడు. అట్లాంటి బుద్ధుడు భారతీయ ముద్దుబిడ్డగా పుట్టినందుకు మనందరూ ఎంతగానో గర్వపడాలి. అంబేద్కర్ లాంటి దేశభక్తుడు, మరి ఆయనకు అనేక రకమైనటువంటి క్రైస్తవ మతం నుంచి ఆఫర్లు వచ్చినా ఆయన అందులోకి పోకుండా ఆయన యొక్క దేశభక్తుడు కాబట్టి ఈయన దేశభక్తి ఆయన దేశభక్తికి అబ్బి ఈయనలో ఉన్నటువంటి జ్ఞానం, ఆదర్శ భావాలు, అనేక రకమైనటువంటి మానవతా విలువలు, అనేక రకమైనటువంటి అన్నీ కూడా ఆయన బుద్ధుడు మరి బుద్ధతత్వాన్ని చక్కగా అంబేద్కర్ గుర్తించారు కనుకే ఆయన చక్కగా బౌద్ధాన్ని తీసుకొని బుద్ధత్వాన్ని స్వీకరించి చక్కగా ఆయనలాగే ఈయన కూడా కాషాయాంబరాలు అవన్నీ ధరించి ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మానవతా విలువలు పెంపొందిస్తూ భారతదేశానికి బ్రహ్మాండమైనటువంటి ఒక రాజ్యాంగ రూపకల్పన, మరి అనేక రకమైనటువంటి మొత్తం 29 మంది టీములుగా ఏర్పడితే అందులో ఈయన ఒక టీంకు నాయకత్వం వహిస్తే ఆ నాయకత్వం టీం ఇది బాగా నచ్చిందని చెప్పి ఈరోజు ఆ యొక్క అంబేద్కర్ని మనం అంత గొప్పగా ఈరోజు ప్రతి రాష్ట్రంలో పెద్ద పెద్ద భారీ విగ్రహాలు పెడతా ఉన్నారు. కానీ అంబేద్కర్ని అడిగితే అయాలు చెప్పింది ఏంటంటే నాకు బుద్ధుడే మార్గదర్శకం, బుద్ధుడిని అనుసరించా, బుద్ధుడిలాగా నేను జీవించాలని అనుకున్నా, బుద్ధుడు సమాజానికి ఏం చేశాడో నేను అదే చేద్దాం అనుకున్నా, బుద్ధుడే నాకు స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక బుద్ధుడిది చిన్న బుక్ ఒకటి నా చేతికి వచ్చింది, దాని ఆధారంగా తీసుకొని నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం బుద్ధుడేనన్నాడు. ఇట్లాంటి బుద్ధుళ్ళు, ఈ యొక్క బుద్ధుడు ఎంతోమంది బుద్ధత్వాన్ని మేల్కొల్పి ఎంతోమంది బుద్ధుడిని తయారు చేసినటువంటి భారతీయ ముద్దుబిడ్డ బుద్ధుడు. ఈ యొక్క బుద్ధ భగవాను జయంతి అనేది మనం చేసుకోవడం అనేది ఎంతో గర్వకారణం. కాబట్టి ఎట్టి వ్యత్యాసం లేకుండా మరి యొక్క హైందవ సోదరులందరూ కూడా బుద్ధుని యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఆయన ఏదైతే నిర్దేశించిండో ఆయన అంతరంగ తపన ఏదైతే ఉన్నదో దాన్ని మనం అర్థం చేసుకొని ఆ విధంగా అందరం ఐకమత్యంతో కలిసిమెలిసి నడుచుకోవాలని, మరి మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మనందరం కలిసి జీవించాలని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం.